నా పేరు కట్టా రామకృష్ణ, నాగులపులపాడు మండలం, ఓబనపాలెం గ్రామం, ప్రకాశం జిల్లా. నేను ఈ సంవత్సరం 5 మిను వెరైటీని సాగు చేయడం జరిగింది. అవి పాత వెరైటీలైన PU31, LBG 752, LBG 787, LBG 623, TBG 104. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పంట TBG 104. మేము ఈ సంవత్సరం సాగు చేసిన మినుము రకాలలో మేము ఈ చేలో అయితే PU31, TBG 104 2 రకాలను సాగు చేయడం జరిగింది. ఈ 2 రకాలు కంపేర్ కోసమే ఏది బాగుందన్న ఉద్దేశంతో తోటి రైతులకు చెప్తామన్న ఉద్దేశంతో మేము సాగు చేశాము. ఈ 2 యొక్క రకాల విత్తనాల లక్షణాలు పరిశీలించినట్లయితే 2 కుడియంగా సమానమైన అయితే పెరిగినవి. PU31 నాకు కొంచెం ముదురు గోధుమ రంగులో ఉండి నూగు ఎక్కువగా ఉంటుంది. ఈ TBG 104 కొంచెం నూగు తక్కువగా ఉండి గ్రీనిష్ ఎక్కువగా ఉంది. ఈ TBG 104 గ్రీనిష్ ఎక్కువగా ఉండి నూగు తక్కువైన వాళ్ళ వైఎంఈ అనేది అసలు ఎక్కడ కనపడలేదు. PU31 కూడా వైఎంఈ రాదు. ఈ 2ని పోల్చినట్లయితే PU31కి ఒక 2 రోజుల ముందుగా పూత రావడం వలన మారుకా పురుగు ఆశించడం జరిగింది. దానికి మారుకా పురుగు వచ్చేకి మందులు స్ప్రే చేయడం వల్ల రెండిట్లో కంట్రోల్ అవ్వటం జరిగింది. ఇక ఈ 2 యొక్క తెగుళ్ళు ముఖ్యంగా చూసుకున్నట్లయితే దీన్ని అయితే ఏ తెగులు ఆశించలేదు. PU31కి బోడె తెగులు రెసిడెంట్ లేదు. బోడె తెగులు ఎక్కువగా రావడం మన జిల్లాలో గమనించడం జరిగింది. ఈ బోడె తెగులు మా PU1 పొలంలో కొంచెం తక్కువగా వచ్చినా మేము వెంబటే మందు కొట్టడం వలన మా PU31లో కూడా ఆగింది. ఈ TBG 104లో అయినట్లయితే అసలు మా బోడె తెగులు అనేది రాలేదు. అందువలన ఈ TBG 104 బాగా పంట ఆశాజనకంగా ఉంది. ఇక ఈ గింజల వెయిట్ కనుక మనం చూసుకున్నట్లయితే PU31తో మనం కంపేర్ చేసినప్పుడు ఇవి బోల్ సైజు ఎక్కువగా ఉండి కొంచెం బరువు ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంది. ఈ TBG 104 మంచి పాలిష్ రకము. ఇవాళ మార్కెట్లో పాలిష్కి మంచి డిమాండ్ ఉంది. పాలిష్ రకాలకి ముద్దు రకాలకి క్వింటాకి 400 రూపాయల తేడా ఉంది. ఇవాళ రైతులు మంచి నూతన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మంచి దిగుబడులు సాధిస్తున్నారు. ఈ మినుములు 10 క్వింటాలు అవుతున్నందువలన ఎకరానికి క్వింటాకి 400 రూపాయల తేడా వచ్చినా ఎకరానికి 4,000 రూపాయల ఆదాయం ఎక్కువగా వచ్చును. ఇది తోటి రైతులకు కూడా నేను పత్రికల ద్వారా ప్రెస్ ద్వారా చెప్పి రైతులను ఉత్తేజపరిచి వాళ్ళకు కూడా ఈ రకమైన విత్తనాలు ఇచ్చి సాంకేతికంగా రైతు అభివృద్ధికి ముందుకు తీసుకెళ్దామన్న ఉద్దేశంతో నేను దీన్ని సాగు చేయడం జరిగింది.